ఫైనల్‌గా చాను గారు చాలా డౌట్స్ అయితే మీరు క్లియర్ చేయడం జరిగింది. సో, ఫైనల్‌గా ఒకసారి మనం మీ ఛానల్ పేరు గాని, లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నంబర్ గాని, ఒకసారి మన స్టూడెంట్స్‌కి కావచ్చు, మీ ఎస్ఏపీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్‌కి డీటెయిల్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో మన ఇన్స్టిట్యూషన్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్‌కి పర్టికులర్‌గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి కోర్స్ గురించి అండ్ ఇన్స్టిట్యూషన్ గురించి రీసెర్చ్ చేయండి. సో మా ఇన్స్టిట్యూషన్‌లో పర్టికులర్ జాయిన్ అవ్వాలంటే సో డైరెక్ట్‌గా మనకి సో అడ్రస్ ఇక్కడ స్క్రోల్‌లో మేము ఇస్తామండి. సో దాన్ని మీరు చూస్తే ఫోన్ నెంబర్స్ కానీ అవన్నీ కూడా మేము పెడతాము. సో అవి చూసుకొని లేదా బ్రౌచర్ కింద మనకి కమెంట్ బాక్స్‌లో పెట్టండి మేడం. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మనకి చూసినట్లయితే మన ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో ఉంది. సో విజయవాడలో లబ్బిపేట సూపర్ విచ్ ఆఫీస్ పక్కన ఉంది. అలాగే మనకి గుంటూరులో బ్రాడీపేట 3/1 అని చెప్పి సో అలాగే బెంగళూరులో మునేకులాల ఏరియాలో ఉన్నాయి. సో, మనం ఒకసారి గూగుల్‌లో చాను ఎస్‌కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని టైప్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే. థ్యాంక్ యూ చాను గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి చాలా డౌట్స్ అయితే మీరు క్లియర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఏపి ఎంఎం కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీన్నే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కోర్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు బేసిక్గా సో మనందరికీ కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఎస్ఏపి ఎంఎం అనేది బెస్ట్ మాడ్యూలా కాదా, అలాగే ఎస్ఏపి ఎంఎం కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే బేసిక్గా మనకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అలాగే మనకి కోర్స్ అనేది సరిపోతుందా లేదా. సో ఇలాంటివి మనకి చాలామందికి డౌట్స్ ఉంటాయి. బేసిక్ సెషన్ అంటే సో అందరినీ కూడా నేను ఇమీడియట్గా క్లాస్లో జాయిన్ అయిపోండి, కోర్సులో ఇమీడియట్గా జాయిన్ అయిపోండి అని చెప్పను నేను. ఎందుకంటే కోర్సు గురించి తెలుసుకున్న తర్వాతే మనం కోర్సులో జాయిన్ అవ్వండి అని చెప్తాం. సో మీలో చాలామందికి ఎస్ఏపి గురించి ఐడియా లేదు. అండ్ నాట్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మీరంతా. ఆల్మోస్ట్ కొంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్ కొంచెం రీసెర్చ్ చేసి ఉంటారు. సమ్ పీపుల్ అసలు రీసెర్చ్ చేసి ఉండరు. ఓకే. డైరెక్ట్‌గా